అంటే ఏమంటున్నాడు తెలుసా? దేవుడే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. మా నీ మీద ఎవరన్నా నీ వీధిలో నువ్వు ఎవరితో అయితే పనిచేస్తున్నావో, నీ ఉద్యోగంలో, నీ ఇంట్లో నీ మీద ఎవరు రంకెలేస్తూ ఉన్నారో దేవుని చెప్పు. మనం ఏం చేస్తాం తెలుసా? నేనేమైనా తక్కువ తిన్నానా, నువ్వు 3 ఆకులు చదివితే అని ఆయన 3 మాట్లాడితే 30 మాటలు మాట్లాడిద్ది. చివరికి అది యుద్ధంగా. నేనేమైనా తక్కువ తిన్నానని చెప్పేసి వాళ్ళకంటే అవతలోళ్ళ కంటే విస్తారంగా మాట్లాడి గబ్బు నోరు చేసుకుంటాం. ఏమంటమ్మా? నోరంతా గబ్బు గబ్బు అయిపోయిద్ది. పరిశుద్ధతను కోల్పోతాం, నీతిని కోల్పోతాం, బూతులు ఆడటం, అంతే కదమ్మా. ఎప్పుడైతే మనం టెంపర్ భరించలేమో, సహనాన్ని కోల్పోతామో, నోటికి పని కల్పిస్తాం. అంటే నువ్వు మాట్లాడితే నేను భరించాలా, నువ్వు తిడితే నేను సహించాలా, నాకు మాటలు రావనుకుంటున్నావా? నా శక్తి ఏంటో చూపు ఇస్తానని చెప్పేసి ఇంకా నోటికి వచ్చిన బూతులన్నీ వాడేసి, బాణాలుగా వాడేసి, చివరికి ఆమె బూతులాడి, నువ్వు బూతులాడి, చివరికి ఏమైందమ్మా? చుట్టుపక్కల అందరూ సెల్ ఫోన్లు ఆన్ చేసుకొని, వీడియో ఆన్ చేసుకొని, ఇదే మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము అని చెప్పేసి చూసిన వాళ్ళు మౌనం ఊరుకోరు. గమనించుకోండి. వెంటనే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాడు, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ విషయం చేసేదాకా ఇలా కూడా తెలియదు. మీకు అర్థమవుతుందా? నవ్వుల పాలు కావాలి. అర్థమవుతుందా? అక్కడితో ఆగిపోకుండా మనం గమనించుకుంటే దేవుడు నిజంగానే చేశాడు. ఆ రోజు ఆ సన్నిధిపతిని ఏం చేశాడు? ముక్కు గాలం వేశాడు. అంటే అర్థం ఏంటి? నోటిని కంట్రోల్ చేశాడు, వణుకును పుట్టించాడు, భయాన్ని పుట్టించాడు. ఆయన సైన్యాన్ని దేవదూత ద్వారా చంపేశాడు. యుద్ధములో ప్రార్థనా పరులకు విజయాన్ని కలుగు చేశాడు దేవుడు. ఉట్టిగా మాట్లాడే దేవుడు కాదు. ఆయన మాట సెలవిస్తేనమ్మా 184,000 మంది సైన్యము, శత్రు సైన్యము ఒక్క దేవదూత ద్వారా ఏమైపోయారంటే చనిపోయారు. నా మాట ఉట్టి మాట కాదు. మీరు గమనించుకుంటే కావాలంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే గనక చూడండి. ఆ మాట 19:35 చదవండి అమ్మా. 19:35 ఆ రాత్రియే యెహోవా దూత 35 యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి అంటే వెళ్ళి ప్రవేశించి 185,000 మందిని హతము చేసెను. నోరుంది కదా అని నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు, విర్రవీగాడు, దేవుని తిట్టాడు, రాజును తిట్టాడు, ప్రార్థనా పరులను తిట్టాడు, దైవజనులను తిట్టాడు, సంఘాన్ని తిట్టాడు. వీరు నోటితో పని కల్పించలేదు, కానీ మోకాళ్ళకు పని కల్పించారు. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా గమనించుకోండి. వారు ఏ విధంగా చేస్తే నేను కూడా ఆ విధంగానే, వాళ్ళు చేయెత్తితే నేను చేయెత్తుతాను, వారు కాళ్ళెత్తితే నేను కాళ్ళెత్తుతాను, వారు నోరెత్తితే. నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా ఎదురు పోరాటం చేస్తావో విజయం అనేది నీకు దూరం అయిపోయింది. మరలా చెప్తాను, నవ్వులు పాలవుతావు, ఎగతాళి పాలవుతావు, అవమానించబడతావు. దేవుడి నామం అవమానించబడుతుంది. ఇంకా చెప్పాలంటే అవునా కదా? ప్రార్థనా పరురాలు బిడ్డ ఈ విధంగా మాట్లాడుతుంది ఏంటి? ముసుగేసుకున్నాము ఇలా కనపడ ఇలా మాట్లాడుతుంది ఏంటి అంటారన్నమ్మా. బాప్టిసం పొందిందంటారు, ఇవి ఇలా మాట్లాడుతుంది అంటారనరా? వాళ్ళు ఎన్ని మాట్లాడి లెక్క ఉండదు. మనం మాట్లాడితే లెక్క, మామూలు లెక్క కాదు. ప్రార్థనా పరులు మాట్లాడతారా? బాప్టిసం పొందిన వాళ్ళు మాట్లాడతారా అంటారనరా? అంటారు ఖచ్చితంగా. కాబట్టి మనం ఏం చేయాలి? నోటితో చేయలేంది మోకాళ్ళతో చెయ్యండి. నీ బాధంతా దేవుని దగ్గర చెప్పండి. ఇసుకే ఏమన్నాడు? ఆయన దగ్గర సైన్యం ఉంది, కత్తి ఉంది, ఖడ్గం ఉంది, ఈటు ఉంది, బల్లెం ఉంది. కానీ దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డాడు, బ్రతిమిలాడాడు, సహాయాన్ని కోరాడు. ఆకాశం